మరిన్ని వార్తలను సంక్షిప్తంగా చూద్దాం. హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పై జరుగుతున్న ఫోటో ఎగ్జిబిషన్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. తెలంగాణ, హర్యానా రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలకు చెందిన ఛాయాచిత్రాల్ని కార్యక్రమంలో ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ను ఆయనకు తిరిగిచ్చేయాలని హైకోర్టు పోలీసుల్ని ఆదేశించింది. ఈ నెల 6న మాసప్ ట్యాంక్ వద్ద ఓ కేసులో నిబంధనలకు విరుద్ధంగా తన ఫోన్ను స్వాధీనం చేసుకున్నారని కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు నిందితుల నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకునే సమయంలో పోలీసులు నిబంధనల్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతకు చేసిన కృషికి గాను సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు పురస్కారం లభించింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిన రక్షా మంత్రి అవార్డును ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కంటోన్మెంట్ అధికారులు అందుకున్నారు. జగిత్యాల కథలాపూర్ మండలం ఇప్పపల్లిలో మామిడి చెట్ల తరలింపునకు అనుమతి కోసం 10,000 కోసం లంచం తీసుకుంటూ అటవీశాఖ అధికారి హఫీయుద్దీన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఒక చోట నరికిన చెట్లను మరో చోటికి తరలించేందుకు లంచం అడగ్గా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. డివైడర్ మధ్యలో ఉన్న వీధి లైటు స్తంభం తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ లో జరిగింది. హబీబ్ నగర్ కు చెందిన జాంగీర్ పాషా వన్ టౌన్ కూడలి సమీపంలో రహదారికి అవతలి వైపు ఉన్న సూపర్ మార్కెట్లో సరుకులు కొనేందుకు రోడ్డు దాటుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా నందిపేటలోని ఓ బ్యాంకులో వృద్ధుణ్ణి మాటలతో మభ్యపెట్టి 26,000 రూపాయల్ని ఓ వ్యక్తి అపహరించాడు. నాగన్న అనే వృద్ధుడు బ్యాంకులో చెక్ డ్రా చేసేందుకు రాగా తనకు క్యాషియర్ తెలుసని చెప్పి మోసం చేశాడు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఓ ఆర్టీసీ డ్రైవర్ నిజాయితీని చాటుకున్న ఘటన సికింద్రాబాద్ జేవీఎస్ లో జరిగింది. రాకేష్ అనే వ్యక్తి 1,50,000 రూపాయలున్న బ్యాగు బస్సులోనే మర్చిపోయి ఉప్పల్లో దిగిపోయాడు. బస్సులో బ్యాగును గుర్తించిన డ్రైవర్ ప్రయాణికుడికి అందించాడు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్దగుల్లాలో దత్త జయంతి సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. సంగారెడ్డి సహా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చిన మల్లయోధులు పాల్గొన్నారు. కుస్తీ పోటీలను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.